హలో నమస్తే. ఈరోజు న్యూస్ ఛానల్స్లో ముందుగా వెలుగు పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీట్లపైన బీసీ వర్సెస్ ఓసీ నడుతున్నట్టు కాంగ్రెస్ పార్టీలో. అంటే బీసీ కులగాన చేసిన దేశంలో మొట్టమొదటిసారి మేము 56% బీసీలు ఉన్నారు, వాళ్ళకి 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తాం, ఇచ్చి తీరుతాం అంటుండు ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో ప్రకటించిండు. ఒకవేళ పార్లమెంటు చట్టానికి ఏమైనా ఇబ్బందులైనా కాంగ్రెస్ పార్టీ పరంగా మేము 42% రెడీగా ఉన్న వేయడానికి బీజేపీ బీఆర్ఎస్ ఉందా అని సవాల్ ఇచ్చిండు. మరి ఆ సవాల్ ఇప్పుడు అమలు చేయాలని బీసీ నాయకులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు చెప్తున్నారు. ఒక సర్పంచ్ ఎంపీటీసీల్లో కాదు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ సీట్లలో కూడా ఇవ్వాలి. 5 ఎమ్మెల్సీలు ఖాళీ అయినాయి. దాంట్లో 4 కాంగ్రెస్ పార్టీకి వచ్చేటట్టు ఉన్నాయి. 4లో సరే ఒక సిపిఐకి ఇచ్చినా ఇంకా 2 ఉంటాయి, 3 ఉంటాయి. తప్పనిసరిగా మాకు 2 ఇవ్వాలి 56% కాబట్టి అని బీసీలు అడుగుతున్నారు. ఆల్రెడీ ఓసీలు ఖర్చు పేసి ఉంచారు. ఓసీ కమ్యూనిటీ నుంచి 2-3 గట్టి ప్రయత్నం చేస్తున్నారు. అది రేవంత్ రెడ్డి నోటీసులో కూడా వాళ్ళకి ఇవ్వాలన్నమాట, వేము నరేందర్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు. ఇక బీసీ నుంచి అంజన్ కుమార్ యాదవ్, మధు యాష్కి గౌడు ఇట్లాంటి వాళ్ళు కొంతమంది, అంటే మాజీ ఎంపీలు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మాకు ఎట్టి పరిస్థితులు ఇవ్వాల్సిందే, మీరే చెప్తున్నారు కదా బీసీ కాన్సెప్ట్, బీసీ కులగాన్న. మరి కులగాన్న చేసి వాస్తవంగా లెక్క ఏముంది? ఫలితం ఉండాలి కదా. కులగాన్న చేసేది ఎందుకు? వాటా పంచడానికి. ఆ వాటా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలంటున్నారు. ఇప్పుడు పెద్ద సంకటం అయింది కాంగ్రెస్ పార్టీకి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్టుందంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, సంకటమైన పరిస్థితి. మంత్రివర్గ విస్తరణ చేయలేని పరిస్థితి, నామినేటెడ్ పోస్టులు ఇవ్వలేని పరిస్థితి, ఇక పీసీసీ కార్యవర్గాన్ని విస్తరించలేని పరిస్థితి. ఎక్కడ కందిరీగలను తుట్టెలను గదిస్తే మొత్తం లేస్తుందో గబ్బు అయిద్దని వాళ్ళు భయపడుతున్నారు. ఈ లోపల ఇది వచ్చినాయి ఎమ్మెల్సీలు ఖాళీలు. ఇది పెద్ద సవాల్ అయింది. ఇప్పుడు ఆ 3 అంశాలే పెండింగ్ ఉన్నాయి. ఎటు తెలుసుకోవాలి, ఢిల్లీ పోతాను ఎనికి వస్తాను, ఢిల్లీ పోతాను ఎనికి వస్తాను. ఇప్పుడు దీంట్లో ఈ కులగన్న లెక్కలు వచ్చినాయి కదా బయటికి, 56% అని తేల్చారు. 56% అంటే కనీసం సగం సీట్లు ఇవ్వాలి. 4 ఎమ్మెల్సీలో 2 బీసీలకే ఇవ్వాలంటారు. ముఖ్యమంత్రి గారి వ్యూ ఉంది, బయటికి ఏదో చెబుతాం, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇస్తాం కానీ వీటిలలో ఎందుకు ఇస్తాం, నాకు అత్యంత సన్నిధుడు వేము నరేందర్ రెడ్డో లేకపోతే ఇంకొక ఆయనకు ఇచ్చుకుంటా అనే పద్ధతిలో ఆయన ఒక ముస్లింకి ఆయనకి ఇవ్వాలని ప్రయత్నం చేస్తాను. ముస్లిం కూడా ఓసీ కోటానే. ఇది మొత్తానికైతే బీసీలు వర్సెస్ ఓసీ అయిందట. కాంగ్రెస్లో 4 సీట్లపై ఇప్పటికే ఓసీ లీడర్లు కన్నేశారు, ఒప్పుకునే పరిస్థితి లేదంటున్న బీసీ నేతలు. కనీసం 2 సీట్లు ఇవ్వాల్సిందనే పట్టు ఓసీ నేతల తీరుపై బగ్గుమంటున్న బీసీ లీడర్లు తమకు పదవులు రాకుండా అడ్డుపడుతున్నారనే ఆరోపణలు. రేసులో పలువురు ఎస్సీ ఎస్టీ మైనార్టీ నేతలు కూడా హైకమాండ్కు అగ్ని పరీక్షగా కేటాయింపు ఉందట. వాస్తవంగా రేసులో ఎస్సీ నుంచి అద్దంకి దయాకరు, సంపత్ కుమారు వీళ్ళు కూడా ఉన్నారు. ఎస్టీ నుంచి రాములు నాయకు, వీళ్లతో పాటు ఇప్పుడు వెలమ సామాజిక వర్గం నుంచి కుమార్ రావట, కమ్మ సామాజిక వర్గం నుంచి కుసుమ కుమారు, హర్కర వేణుగోపాలు వీళ్ళందరూ ముఖ్యమంత్రి నోటీసులో ఉన్నోళ్ళు. వీళ్ళతో పాటు వేము నరేందర్ రెడ్డి ఉండు. ఇక జగ్గారెడ్డి లాంటి వాడు అయితే ఆయన ప్రకటించిండు, నేను ఎమ్మెల్సీ రేసులో లేను, కాకపోతే నేను ఒక 2 పేర్లు రిఫర్ చేసిన, కుసుమ కుమారు కమ్మ సామాజిక వర్గం, కుమార్ రావు. వీళ్ళు 35 సంవత్సరాల నుంచి పార్టీని కట్టుబడి పార్టీ కోసం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలని చెప్పిండట బట్టి గారికి, రేవంత్ రెడ్డికి, వీళ్ళకి. ఆయన అయితే నేను రేసులు లేనండు. రెడ్డి నుంచి అయితే ఆయన లేడు, కానీ వేము నరేందర్ రెడ్డి పేరు బాగా వినపడుతుంది. వీళ్ళతో పాటు ఇప్పుడు లాస్ట్ టైము గద్వాల నుంచి టికెట్ ఇచ్చి ఓడిపోయింది ఆమె, సరితా యాదవ్. ఆమె అడుగుతుంది. సునీతారావు ముదిరాజు సామాజిక వర్గం, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు. ఆమె మహిళా ముదిరాజు బీసీ సామాజిక వర్గం. వీళ్ళు ఉన్నారు. అంజన్ కుమార్ యాదవ్, మధు యాష్కి గౌడ్ కాక వీళ్ళు మహిళల నుంచి 2 బీసీలు ఉన్నారు. గట్టి పట్టుబడుతున్నారట. మొత్తానికైతే ఇది సంకటం అయ్యే పరిస్థితి ఉంది. దీంతో కొంత రచ్చ బయటకు వచ్చే పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉన్న లోకలు. ఇది ఒక వార్త అయితే. రైట్, దిశ పేపర్ చూద్దాం. సీఎంఓలో మార్పులట, అధికారుల పనితీరుపై సర్వత్రా విమర్శలు, ఫైల్ క్లియరెన్స్లో కొత్తగా వివాదాలు, మంత్రులకు తెలియకుండా వారి శాఖలపై సమీక్షలు, సదరు అధికారులపై మినిస్టర్ల గుర్రు, వారి తీరుపై సీఎంకి ఫిర్యాదులు. సీఎంఓలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు ఒక 6-7 మంది ఉంటారు. హెల్త్కి ఒకళ్ళు, ఎడ్యుకేషన్కి ఒకళ్ళు, ఇండస్ట్రీస్కి ఒకళ్ళు, ఇట్లా స్పెషల్ సెక్రటరీలు ఉంటారు ముఖ్యమంత్రి గారికి. వీళ్ళు వాస్తవంగా ఒక రకంగా కర్రపెత్తనం చేస్తారట. ముఖ్యమంత్రి చేయాల్సిన పని కూడా మంత్రులు పైన అజమాయిషీ చేస్తారట. మంత్రికి తెలియకుండా ఆ శాఖ పైన రివ్యూ, మంత్రికి తెలియకుండా ఆ శాఖలో ఉన్న ఫైల్ క్లియర్ అవుతూ ఉంటుంది. ఇది పెద్ద ఎత్తున ఇంటర్నల్ వార్ నడుస్తుంది, కోల్డ్ వారు. అంటే మినిస్టరు క్యాబినెట్లో ఉన్న మంత్రులకి, అక్కడ ఉన్న అధికారులకి.
దీనిపైన ముఖ్యమంత్రి చెబితే పట్టించుకునే పరిస్థితి లేదు. మరి ముఖ్యమంత్రి ఇండైరెక్ట్ ఆదేశాలతోనే మంత్రుల శాఖలపైన అజమాయిషీ చేస్తారో తెలియదు కానీ మొత్తానికైతే గుర్రుగుండట. మంత్రులకి ముఖ్యమంత్రికి కూడా అక్కడ కొంత గ్యాప్ వచ్చింది. సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు వాళ్ళ శాఖలపైన అక్కడున్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్పెషల్ సెక్రటరీ ముఖ్యమంత్రి, హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్పెషల్ సెక్రటరీ ముఖ్యమంత్రికి ఉన్నవాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతుండట. వాళ్ళ శాఖల్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి తెలవకుండా ఫైల్ క్లియరెన్స్ కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ, వాళ్ళకి సంబంధించిన అనేక ఇష్యూస్లో చేయి పెడతారట. దానికి సంబంధించి బగ్గున అంటున్నారు. మొత్తానికి అయితే మార్పులు చేర్పులు చేస్తారట. లేదంటే లొకలొకలకి పెద్దగా అయ్యేటట్టు ఉన్నాయి కాబట్టి అది స్టార్ట్ చేసిండట ముఖ్యమంత్రి. ఎందుకంటే ఆయన పైన తీవ్రంగా ఒత్తిడి వస్తుంది. ఇక నీ పెత్తనం ఏందిరా నాయన అని. రైట్. రేవంత్ వారిని గాలి మాటలే అడ్డుకున్నట్టు దమ్ముంటే నిరూపించాలని. నీ బెదిరింపులకు భయపడేది లేదు. మమ్మల్ని అడిగే హామీలు ఇచ్చారా? ప్రాజెక్టుల రూపకల్పన ఎలా చేస్తారో నీకు తెలుసా? నీకు ప్రణాళిక అంటూ ఉందా? బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు మానుకొని సీఎం రేవంత్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జవాబిచ్చిండు. మొన్న ప్రధానమంత్రి మోడీని కలిసి బయటకు వచ్చాక కిషన్ రెడ్డి పైన, బండి సంజయ్ పైన విరుసగపడ్డాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి పేరు వస్తుందని చెప్పి కిషన్ రెడ్డి అడ్డుకుంటుండు అభివృద్ధిని. మెట్రో ఫేజ్ 2 లాంటి ఇంకా కొన్ని RRR లాంటి ప్రాజెక్టులకు డబ్బులు రాకుండా, నిధులు పర్మిషన్స్ ఇట్లాంటివి రాకుండా అడ్డుకుంటున్నా అని చెప్పి వ్యక్తిగతంగా ఆయన పైన కామెంట్ చేసిన. ఆయన చెప్పిండు ఏమన్నా దమ్ముంటే నీకు ఆడ బయట పెట్టి ఆధారాలని. మొత్తానికైతే అసలు ప్రధానమంత్రితోనే ముఖ్యమంత్రి గంటన్నర సేపు ఆల్ ఆఫ్ సడన్గా అపాయింట్మెంట్ దొరికింది. గంటన్నర సేపు సుదీర్ఘంగా మాట్లాడిండు. అసలు దేనికి పోయిండు? రాష్ట్రం కోసం పోయిండా, రాజకీయాల కోసం పోయిండా అని బయట చర్చ. ఇప్పుడు ఆ SLBCలో సొరంగంలో ఆ ప్రమాదం జరిగితే దానికోసం ప్రధానమంత్రి ఫోన్ చేసిండట ముఖ్యమంత్రికి. అది ప్రోటోకాల్ ప్రకారం ఏమైందని. ఆ సందర్భంలో ఈయన ఇది వివరించిన తర్వాత నేను వచ్చి కలుస్తారు, నాకు టైం ఏంటంటే రా అన్నాడట. పోయిండు, గంటన్నర సేపు మాట్లాడిండు. మరి రాష్ట్రం కోసం మాట్లాడినని ఆయన అంటాడు. బయట సర్కిల్స్లో రాజకీయం కోసం మాట్లాడిండు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో కొంత గ్యాప్ వచ్చింది రేవంత్ రెడ్డికి. కాబట్టి ఇటు మరి మోడీతో ఏం మాట్లాడిండు? ఎందుకంటే రాహుల్ గాంధీ అపాయింట్మెంటే దొరకలే 2-3 సార్లు. కానీ మోడీ అపాయింట్మెంట్ దొరికింది, గంటన్నర సేపు మాట్లాడిండు. దీనిపైన ఈ చర్చ జరుగుతుంటే మళ్ళీ బయటకు వచ్చి కిషన్ రెడ్డి మీద ఆగ్రహం వ్యక్తం చేసిండు. ఏం జరుగుతుందో తెలియదు కానీ మొత్తానికైతే ఆయన గాలి మాటలని ఈయన చెప్తుండు. కాంగ్రెస్లో లోకలోకలు సవాలుగా మారుతున్న సమన్వయం. ఏ అకేషన్ వచ్చినా సవాలేనట. పదవుల కోసం అనేక మంది పోటీ, తలనొప్పిగా మారుతున్న సామాజిక సమీకరణలు, గతంలో నామినేటెడ్ పదవులు, తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, సీనియర్లతో వ్యవహారము సున్నితంగా డీల్ చేస్తేనే సమన్వయము. కాంగ్రెస్లో లుకలుకలు ఉన్నాయట, స్పష్టంగా కనపడుతున్నాయి లుకలుకలు కూడా. ఎందుకంటే ఏ పని ముందు పట్టలే. ఏ పని ముందు పడకపోగా ముఖ్యమంత్రిని స్వయంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వర్కింగ్ లొట్టపీసు ముఖ్యమంత్రి అన్నాడు. డైరెక్ట్గా కామెంట్ చేసిండు. ఒక్క మంత్రి కూడా స్పందించలే. ఎట్లా అంటావు మా ముఖ్యమంత్రిని అని ఒక్క మంత్రి కూడా బయటకు వచ్చి మాట్లాడాలి. మిగతా చోటా మోటా లీడర్లు అన్నారు, ఎమ్మెల్యేలు అన్నారు, కానీ మంత్రివర్గంలో ఉన్న సీనియర్ మంత్రులు కూడా ఒక్కడు నోరు మెదపలే. మంచి తిట్టిండులే అనుకున్నారా, మరి ఏమనుకున్నారా కానీ మొక్కడు బయట రాలే. అంటే స్పష్టంగా కనపడుతుంది వాళ్ళ మధ్య గీత ఎట్లా గీసుకున్నారు అనేది. దాంతోపాటు మంత్రివర్గం విస్తరిద్దాము అని ఢిల్లీ పోయినానికి రేవంత్ రెడ్డి గారు వెనకాల ఒక 2-3 పోతున్నారు. లేదు ఆయన చెప్పిన పేరు ఇస్తే నేను చెప్పిన పేరు ఇవ్వాలని అడ్డం పెడుతున్నారట. నా భార్యకి ఇవ్వాలని ఒక ఆయన, లేదా నా మనిషికి ఇవ్వాలని ఒక ఆయన, ఇట్లా అడ్డం పెట్టి దాన్ని కాకుండా చేస్తున్నారు. మొత్తానికైతే ముందల కాళ్ళకు బంధం వేస్తున్నారు. ఎటు పోలేని పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఉండు. దానివల్లనే చాలా అకేషన్స్ ఆగినాయి. ఇప్పుడు ఎమ్మెల్సీ అకేషన్ కూడా అదే పరిస్థితి. ఇది ఆగదు కదా. మంత్రివర్గం అంటే వాళ్ళ ఇష్టం, 4 రోజులు లేట్ అయినా చేస్తారు. ఎమ్మెల్సీకి నోటిఫికేషన్ ఉంటుంది, డేట్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇక ఈ లుకలకి ఇంకా పెద్దగా అయ్యే అవకాశం ఉంది. PCC కూర్పు దీంతోనే పెద్ద ఎత్తున బయటికి వచ్చే అవకాశం ఉంది. రేపు మార్చ్ 3 రోజు 3, 4కు ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్ ఉంది నిన్న జరిగినటి. ఆ రిజల్ట్ తర్వాత కూడా కొన్ని ప్రెస్ మీట్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఏమైనా డిఫెక్ట్ అయిందో, కాంగ్రెస్ పార్టీ ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. డ్యామేజ్ అయింది అంటే ఈ లుకలుకలు ఇంకా పెద్ద అవుతాయి. దీంతోపాటు ఈ ఎమ్మెల్సీ 4 ఎమ్మెల్సీల ఎన్నికల్లో కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇది లుకలుకలు అయితే పెద్దగా అయ్యే అవకాశం ఉంది. రైట్. సాక్షి చూద్దాం. మరో సొరంగం వేస్తారట. SLBCలో ప్రధాన టన్నెల్కు అనుసంధానించేలా అడిట్ టన్నెల్కు ప్రతిపాదనట. ఇది ఎప్పుడో వేయాల్సింది.
జనరల్‌గా ఏదన్నా కొత్తగా ప్రాజెక్టులు గాని కట్టేటప్పుడు ఏదన్నా ప్రమాదవశాత్తు జరిగితే ఆ ఫైర్ యాక్సిడెంట్ గాని, ఇంకోటి గాని ప్రమాదవశాత్తు జరిగితే బైపాస్ ఒకటుంటది. ఆ బైపాస్ యేసుకుంటారు. ఇక్కడ 8 మంది అందులో ఇరుక్కొని నాకిప్పుడు జేస్తుండ్రు ఈళ్ళు. ఆ బైపాస్ ఉండుంటే ఇయాల ఈజీ అయ్యేది తీసుకురావడానికి. ఆ రెస్క్యూ చేయడానికి ఒక బైపాస్ యేస్తారు. అది ఇప్పుడేస్తారట. హ్మ్. దాగుడు మూతలొద్దు, సాకులు చెప్పొద్దు, బుకాయించొద్దు. మాజీ ఎన్సీలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫైర్ అయిందట నిన్న. కాళేశ్వరం బరాజులకు సంబంధించి పలు అంశాలపై ప్రశ్నల వర్షం. డీపీఆర్ తయారీకి 677 కోట్లను వ్యాప్కోస్కు ఎలా ఇచ్చారు? అధికారుల జవాబులపై పలుమార్లు అసహనం వ్యక్తం చేసిన కమిషను. దాగుడు మూతలొద్దు, అబద్ధాలు చెప్పొద్దు, మాకంతా తెలుసు అంటుండట. మరి అంత తెలుస్తుంది కానీ యాక్షన్ తీసుకోవట్లే. డైరెక్ట్‌గా వాళ్ళు కేసీఆర్ ఓరల్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తేనే మేము డబ్బులు ఇచ్చినాం. వందల కోట్ల రూపాయలు 677 కోట్లు ఓన్లీ డీపీఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌కి. ఏ రకంగా ఇచ్చారంటే సమాధానం లేదు. మాకు తెలవదు, మర్చిపోయినాం, గుర్తులేదు. ఇయే చెప్తున్నారు. 'బాద్‌షా' సినిమా. ఇయే చెప్తున్నారట. మరి కేసీఆర్‌ని పిలవట్ల, హరీష్ రావుని పిలవట్ల. వాళ్ళని పిలిచి ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుస్తది. ఇప్పుడు వాళ్ళ పేర్లు చాలామంది చెప్పారు అధికారులు. ఈఎన్సీతో సహా కింద ఉన్న అధికారులంతా చెప్పారు. వాళ్ళనైతే పిలవట్లే ఇంతవరకు. సంవత్సరం దాటిపోయింది. దానికి గడువు కూడా పెంచారు కమిషన్‌ది. రైట్. 'ఆంధ్రజ్యోతి' చూద్దాం. కేటీఆర్ సన్నిహితుడు కేదార్ మృతిపై మౌనం ఎందుకు? విచారణ ఎందుకు కోరట్లేదు? ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించిన కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్, కేదార్తో అంటకాగిన వ్యక్తులెవరో కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలు తేల్చాలి అని ఎన్నం శ్రీనివాసరెడ్డి నిన్న గాంధీభవన్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. ఆ మరణాలను బీఆర్ఎస్ కంటగట్టడం ఏమిటి? రాజలింగమూర్తి, సంజీవ్ రెడ్డి, కేదార్ మరణాలపై సీఎం వ్యాఖ్యలకు కవిత స్పందన. నిన్న కేటీఆర్ స్పందించలే, హరీష్ రావు స్పందించలేదని కవిత స్పందించింది. కేదార్ మరణం కానీ, రాజలింగమూర్తి కానీ, సంజీవ్ రెడ్డి ఆమె మరణాలు అంటుంది. వీళ్ళే ఆత్మహత్యల కారణం మీరే అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. లేదు చంపేశారని. హత్యలు ఉన్నాయి, ఆత్మహత్యలు ఉన్నాయి. ఈ హత్య అనక ఆత్మహత్య. రాజలింగమూర్తి అయితే స్పష్టంగా హత్యే, కానీ మరణం అంటుంది కవిత గారు. ఈ హత్యలైనక ఆత్మహత్యలైనక కేటీఆర్ పాత్ర ఉంది, బీఆర్ఎస్ నాయకుల పార్టీ పాత్ర ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. నిన్న ఎంపీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, కేదార్ మరణం పైన ఎందుకు మీరు మాట్లాడలే. మరి ఆ కేదార్కి కేటీఆర్కి స్నేహం ఉందట. సినిమా ఇండస్ట్రీలో పెద్ద నిర్మాత ఆయన. ఇప్పుడు ఆ సినిమా వాళ్ళే పెద్ద నిన్నటి నుంచి నరాలు దిగుతున్నాయట వాళ్ళకి. సినిమా హీరోలు, సినిమా డైరెక్టర్లు, ఇట్లా సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు వందల కోట్ల రూపాయలు ఆయన దగ్గర పెట్టుబడి పెట్టారు. దుబాయ్లో రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తాడు ఆయన. ఆ 100 కోట్లు పెట్టారు, చనిపోయిండు ఆయన. ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయో తెలియదు, ఏమవుతున్నాయో తెలియదు. వాళ్ళు ఏందిరా నాయన మన భవిష్యత్తు ఏంది, మన ఏంది, వాట్ నెక్స్ట్ అంటే ఏం లేదు. మనిషి లేడు, పెట్టుబడులు ఏడున్నాయో తెలియదు, ఈ దేశంలో లేవు, ఆ దేశంలో చట్టాలు ఎట్టున్నాయో తెలియదు. ఈ గుట్టంతా బయటకు వచ్చేటట్టుంది ఈ కేదార్ మరణంతో. ఎవరెవరు ఎక్కడ పెట్టారు ఏందనేది వాళ్ళు అది చేస్తుంటే వీళ్ళు రాజకీయాలేమో కేటీఆర్ ఎందుకు మాట్లాడట్లేదని పదే నిలదీస్తున్నారు. మరి ఆయన మాట్లాడితేనే మీరు ఎంక్వైరీ చేస్తారా, ఆయన మాట్లాడితేనే కేసులు పెడతారా అనేటట్టే ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. నిజంగానే ఆయన మరణం పైన మీరు ఏమైనా ఇన్వెస్టిగేషన్ ఇంకోటో కేసు పెట్టదలుచుకుంటే పెడితే కేటీఆర్ ఎందుకు అడగట్లా మమ్మల్ని అంటే ఆయన అడగడు. మీరు చేయరా అనేది కూడా పాయింటే కదా ఇక్కడ. రైట్. చీరకొంగు బైకులో చిక్కుందట, మహిళ మృతి చెందట. చీరకొంగు బైక్ చక్రంలో చిక్కుని ఓ మహిళ మృతి చెంది. ఈ దుర్ఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ పరిధిలో బుధవారం రాత్రి జరిగిందట. హైదరాబాద్ గాజుల రామారానికి చెందిన నడిమిదొడ్డి సామిలు ఆయన భార్య వేదమణి బుధవారం రాత్రి ద్విచక్ర వాహనంపై జైరాబాద్ నుంచి హైదరాబాద్ వస్తున్నారట. వారు సదాశివపేట పట్టణ పరిధి వెంకటాపూర్ గ్రామ సమీపంలో 65వ జాతీయ రహదారిపై బైపాస్ రోడ్డుకు చేరుకుంటున్న సమయంలో వేదమణి చీర కొంగు అందులో చిక్కుందట. ఇట్లా గతంలో కూడా దాన్ని మహిళలు జాగ్రత్తగా ఉండకపోవడం వల్ల అందులో నైట్ టైం అది పోయిందట, అందులో పడ్డది కొంగు. దాంట్లో చుట్టుకొని వెంటనే స్పాట్ డెడ్ అట. అక్కడ కాస్త జాగ్రత్తగా ఉండాలి. అంటే లేడీస్ బైక్ ఎక్కేటప్పుడు చూసుకోవాలన్నమాట. ఈ చున్నీలు లేదా కొంగు అందులో ఉందా, పడుతుందా, ఏంది, ఎడిపోతుందో చూసుకోకుండా గాలికి వదిలేస్తే చనిపోయింది పాపం కళ్ళ ముందే. మన తెలంగాణ.
నాటి ప్రభుత్వ పెద్దలు చెబితేనే చేశాం, వారి ఆదేశాల మేరకే అన్నారం కానీ సుందిళ్ళ లొకేషన్లు మార్చాం. కాళేశ్వరం కమిషన్ ముందు రిటైర్డ్ ఈఎన్సీ పొంతనలేని సమాధానాలు చెప్పిండట, అసహనం వ్యక్తం చేసినట్టు జస్టిస్ ఘోష్ గారు. వాళ్ళు చెప్తేనే నేను చేసిన అంటాడు. మరి వాళ్ళు చెప్తే చేయడానికి నువ్వు అటెండర్ కాదు కదా, బంట్రోత్ అయితే నిజంగానే ఆయన చెప్పింది నేను నువ్వు ఈఎన్సీ అంటే ఏంది, టెక్నికల్గా ఎక్స్పర్టు, ఆడ కాదు అని రిజెక్ట్ చేయాలి కదా. ఈ కేసీఆర్ కాదు ఇంజనీరు, కేసీఆర్ పొలిటికల్ లీడరు, ఆయన చెప్తుడు. అక్కడ ఫీజిబిలిటీ పాజిబిలిటీ ఏముందనేది చెప్పాల్సింది ఎవరు, టెక్నికల్గా ఇంజనీర్ చెప్పాలి. అక్కడ పాజిబిలిటీ లేదు ఫీజిబిలిటీ లేదని మీరు నిజంగానే నోటు పెట్టి రిజెక్ట్ చేసి ఉంటే ఈ బాధ ఉండపోవు. ఇక ఆయన చెప్పింది చేయడానికి అయితే మీరెందుకు ఎవడైనా చేస్తాడు కదా, అటెండర్ కూడా చేస్తాడు. ఆయన చెప్పింది ఈ ఫైల్ తీసుకుపాడి ఆ ఫైల్ తీసుకొచ్చాడు అంటే మీరు ఆఫీసర్లు కదా అనేది పీసీ ఘోష్ గారు అడిగినట. ఇక ఆయన చెప్పింది చేయడానికి మీరెందుకు, టెక్నికాలిటీ ఎందుకు, ఇంజనీర్లు ఎందుకు మీకు అని చెప్పి తిట్టిండట ఒక రకంగా. రైట్, ఈనాడు చూద్దాం. కొత్తగా 100 పోలీస్ స్టేషన్లు పెడతారట, 150 వరకు రాణాల స్థాయి పెంపు. సర్కారు కసరత్తు చేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం 100 పోలీస్ స్టేషన్లు పెడతారట. అంటే కొన్ని ఇప్పటికే కొత్తవి వచ్చినాయి. పుల్లయ్య వంచనకు స్వగ్రామంలోనే బీజం పడింది. నిన్న ఒక ఆయన 100 కోట్ల రూపాయల చిట్టి వ్యాపారం పేరుతోని ఆంధ్రాకి సంబంధించి అనంతపురం అనుకుంటా ఆయన చిట్టీల వ్యాపారం హైదరాబాద్లో పెట్టి ముంచిండి మొత్తానికి 100 కోట్లు, ఒకటి కాదు రెండు కాదు, ఇంటికి తాళం వేసుకొని లేచిపోయిండట. దానికి సంబంధించి ఒక వార్త. పుల్లయ్య అని పేరు, అక్కడ మోసాలకు తెరలేపి నగరబాట పట్టిండు. తొలుత పూరుగుడిసెల నివాసం, కుమారుడి వద్ద కూలీగా జీవనం. తిరిగి చిట్టీల వ్యాపారంతో కోట్లకు పడగలో హైదరాబాద్లోని భారీ భవంతి, ఏపీలోని గుత్తిలో కూడా 100 కోట్లతో బిచారణ ఎత్తివేయడంతో బాధితులు వెలవెలాట. హైదరాబాద్ సనత్ నగర్ పరిధిలో రవీంద్రనగర్లో చిట్టీలు అధిక వడ్డీ ఆశ చూపి సేకరించిన దాదాపు 100 కోట్లతో బిచారణ ఎత్తేసిన పుల్లయ్య ఉదంతంలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. బుధవారంతో పాటు గురువారం కూడా పెద్ద సంఖ్యలో బాధితులు అక్కడ ఇంటి వద్దకు చేరుకొని మోసపోయామంటూ కన్నీళ్ల పర్యంతం అయ్యారట. మంత్రాలయం నుంచి 30 మంది వరకు వచ్చారు. ఇతర ప్రాంతాలతో పాటు విదేశాల్లో ఉంటున్న వారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొందరు పోలీసులు కూడా పుల్లయ్య వద్ద చిట్టీలు వేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ వాళ్ళు కాదు, మళ్ళీ భారతదేశంలో ఉండేవాళ్ళు కాక అబ్రాడ్లో ఉండేవాళ్ళు, బయట దేశంలో ఉండేవాళ్ళు కూడా వేశారట. ఇప్పుడు జనాలు కూడా ఎట్లా ఉందంటే మోసం చేసినట్టు నమ్ముతున్నారు. ఇక్కడ ఉండి ఎవడైనా కష్టపడి పని చేసుకుంటాడో, కష్టపడి ఏదైనా వ్యాపారం చేసుకుంటాడో 1,00,000 రూపాయలు అడినేయడు. ఎక్కడో ఫారెన్లో ఉండి చిట్టీలు వ్యాపారం చేస్తానంటే ఆల్రెడీ వాడు టోకరాట. వాళ్ళు ఊర్లో గుత్తి ఏరియాలో మోసం చేసి ఎడకు వచ్చిండట. అక్కడంతా మోసం చేసి బెషాన్ అయితే ఎడకు వచ్చిండి. ఎడ కొద్ది రోజులు రోజువారీ డైలీ వేజ్ పనిచేసి చిన్న చిట్టీలు దాంట్లో దిగి ఇక అధిక వడ్డీకి డబ్బులు ఇవ్వటం, కుదవలు పెట్టుకొని డబ్బులు ఇవ్వటం, మార్టిగేజ్ చేసి డబ్బులు ఇవ్వటం ఈ నేర్చినట. 100 కోట్లు ముంచిండు. ముంచి బిషాన్ అయితేండట పుల్లయ్య. దీంట్లో చాలామంది బాధితులు ఉన్నారు పాపం. అక్కడికి వచ్చి కన్నీరు మున్నీరు, రకరకాల బాధల కోసం డబ్బులు సేవ్ చేసుకుని ఉంటారు. భవిష్యత్తులో పిల్లల పెళ్ళిళ్ళు, చదువులు, లేకపోతే ఇల్లు కట్టుకోవాలనో ఇల్లు కొనుక్కోవాలనో వాళ్ళందరూ ఆశల్ని వాడు బూడిదలో పోసిండు. మొత్తానికైతే ఏం చేయడానికి లేదు. కానీ మంచిగా పోతాడు, ఐపీ పెట్టుకుంటాడు, ఆ ప్రాపర్టీస్ అన్నీ ఓడిపోయినా పెడతాడు. వాడిని ఏమీ కదిలిచ్చేది లేదు. వీళ్ళ రోదన, వీళ్ళకి బీపీలు షుగర్లు వచ్చి వీళ్ళు చచ్చిపోతుంది తప్ప ఏముండదు. అందుకే పెట్టుబడి పెట్టేటప్పుడు, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అవతల ఏంది, వాడి స్టేటస్ ఏంది, వాడి ఊరు ఏంది, పేరు ఏంది, వాడికి ఉన్న స్థాయి ఏంది, బ్యాక్గ్రౌండ్ ఏంది చూసుకోకుండా వీళ్ళు ఇక్కడ వాళ్ళు ఏంది ఫారెన్లో ఉన్నవాడు కూడా పెట్టిండట. మరి ఎంత నమ్మించిండు, వాడు ఎంత నమ్మకంగా మోసం చేసిండు అనేది దీన్ని బట్టి అర్థమైంది. ఇప్పటికైనా చిట్టీలు ఈ 100 ఇస్తే 200 ఇస్తాం, ఇవాళ 1000 ఇస్తే రేపు 1000 ఇస్తాం, ఇక వీళ్ళ నమ్మొద్దు. నమ్మి ఇప్పటికే చాలామంది మోసపోయారు. చాలామంది 100 కోట్ల రూపాయలు, ఇది 100 కోట్లే, ఇంకొకటి అయితే 800 కోట్లు అట ఎల్బీ నగర్లో మొన్న. ఇక ఇట్లాంటివి అవుతాయి కాబట్టి ఇట్లాంటి అయ్యేటప్పుడు మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. మన డబ్బులు 100కి 200 ఇస్తానని చెప్పి ఆరాటంలో పెడితే ఒక 4 రోజులు ఇస్తారు, తర్వాత మూసుకొని పోతారు. రైట్, అన్నం వండలేదట, గుళ్ళల్లో తినండి ఎస్టీ బాలుర హాస్టల్లో సిబ్బంది నిర్వాహకంతో విద్యార్థుల పస్తులు. నాగర్ కర్నూలు జిల్లాలో కొండనాగుల్లో దారుణమైందట. వసతిగృహంలో వంట చేయకుండా శివరాత్రి సందర్భంగా ఆలయాల్లో చేసి అన్నదానంతో కడుపు నింపుకోవాలని సిబ్బంది హూకం జారీ చేశారట. నాగర్ కర్నూలు జిల్లాలో బల్మూరు మండలం కొండనాగుల్లో ఎస్టీ బాలుర వసతి గృహంలో బుధవారం చోటు చేసుకున్న, బల్మూరు మండలం అంటే ముఖ్యమంత్రి గారి పక్క మండలమే,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కొండారెడ్డిపల్లికి సంబంధించి పక్కనే ఉంటుంది బల్మూరు మండలం. ఆ మండలంలో ఎస్టీ హాస్టల్లో వార్డెను అన్నం వండలేదట. శివరాత్రి కదా దేవాలయాల్లో అన్నదానం చేస్తారు, ఆడిపోయి కడుపు నింపుకుండా అంటాడు. వాడు ఏం బుద్ధి ఉంది, ఏం చదువుకుండు, వాడు ఎట్లా హాస్టల్ వార్డెన్ అయినా కానీ. ఇప్పుడు శివరాత్రి అని నువ్వు గాలి కుదిరైతే వాళ్ళని నైట్ పూటనో పగలో ఏడన్నా ఏదైనా గుద్దుకోవటం లేకపోతే తప్పిపోతారు, ఎవడు బాధ్యుడు? అన్నం వాళ్ళకి డైట్ ఉంటుంది. ఆ డైట్ చార్ట్ ప్రకారం నేను ఏ వండాలో వండి ఆడ పెట్టాలి కదా, వాడు తినపోని కనీస బాధ్యత కదా. ఆ వార్డెన్ వాడు ముందు రిమూవ్ చేయాలి. ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ పాపం చిన్న చిన్న పిల్లలు ఉంటారు, స్కూల్ పిల్లలు పోయి గుళ్ళల్లో అడుక్కొని తినమన్నట, లిటరల్గా అడుక్కొని తినమన్నట్టే. అంటే ఆ రోజు ఆ చేసే ఖర్చు మిగిలించుకోవడానికి అంత కక్కుర్తేవారం అన్నమాట. ఇప్పుడు ఆ రోజు ఒక 10 మంది పిల్లలు ఉంటే 10 మందికి ఒక 1000-2000 ఖర్చు అయ్యిద్ది అనుకో. ఆ 1000-2000 కోసం కక్కుర్తి ఇది చేసిండట బలుమూరు మండలంలో కొండనాగుల్లో. ఆలస్యంగా ఇందులో 380 మంది అట విద్యార్థులు, 100-200 కాదు. బుధవారం మహాశివరాత్రి కావడంతో 180 మంది తమ స్వగ్రామాలకు వెళ్ళగా 200 మంది హాస్టల్లోనే ఉన్నారు. వీరి కోసం సిబ్బంది ఉదయం అల్పాహారంగా అన్నము నీళ్ళచారు వండించి మామ అనిపించారు. మధ్యాహ్నం 3 కిలోమీటర్ల దూరంలో గుడి బండ క్షేత్రం శివాలయాలను నిర్వహించి అన్నదాన కార్యక్రమానికి వెళ్ళాలని, రాత్రి వీరవరాజుపల్లి రోడ్లో గంగమ్మ దేవాలయం గుళ్ళు కూడా వాళ్ళే చెప్పారట. పలానా నైటు ఒక గుడి, మధ్యాహ్నం ఒక గుడి అని. ఇది గుత్తబట్టినట్టు పెట్టి వదిలిపెట్టారట. పాపం 2 సార్లు, ఎందుకంటే 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు నడిచిపోయి తినలేక పస్తులతో పడుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఇది నాగర్ జిల్లాకు సంబంధించి అది సస్పెండ్ చేయాలి, అసలు రిమూవ్ చేయాలి, సస్పెండ్ కాదు. రైట్, ఇది ఈనాడుకి సంబంధించి. ఎస్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోనే తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.